వాస్తవానికి ఈ ఈ ప్రాజెక్టు 20 ఏళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పదే పదే వాయిదా పడుతున్నది. ప్రాజెక్టు పూర్తి కావటం అంటే కాలువలు తవ్వటం, లైనింగ్ చేయడం మాత్రమే కాదు. ఆ రిజర్వాయర్లో, నల్లమల రిజర్వాయర్లో ఉన్న 11 గ్రామాల ప్రజలు, కొన్ని వేల మంది నిర్వాసితులు, వాళ్ళ గురించి కనీసం ముఖ్యమంత్రి గారు మొన్న ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాట్లాడలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది? ఈ ప్రాజెక్టు వల్ల మేము కూడా లాభపడ్డామనే భావన వాళ్ళలో ఉండాలి. కానీ ఇప్పుడు మేము సుంకేశ్వర గ్రామాన్ని సందర్శించి వచ్చాము. అందరు ప్రజలందరితో కూడా, రైతులు, కూలీలు అందరితో, అన్ని తరగతుల వారితో మాట్లాడి వచ్చాము. వాళ్ళ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎప్పుడో 2019లో కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఇప్పుడు 7 ఏళ్ళైంది. ఎప్పుడు R&R ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారో ఆ రోజు వరకు 18 సంవత్సరాలు నిండిన యువకులకి పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, ఆడపిల్లైనా, మగ పిల్లాడైనా వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. కానీ సింపుల్గా 2019 నాటికి 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి 12.5 లక్షలు ఇచ్చి మీ చావు మీరు చావండి అని అంటే ఈ రోజులు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవి సరిపోవే. ఏ రకంగా బతుకుతారు వాళ్ళు? మాకు నల్లమల వెలుగొండ వచ్చి పూలసుబ్బయ్య వెలుగొండ వల్ల మాకు మేలు జరిగిందనే సంబరాలు చేసుకోవాలి అక్కడ ఉండేటువంటి ప్రజలు. దానికి బదులు దిగులతో మంచం ఎక్కేటువంటి పరిస్థితి కల్పిస్తే ఆ అభివృద్ధికి అర్థమేమిటి?